మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. అయితే భక్తుల సేవలో తరించాల్సినటువంటి ఓ పోలీస్ అధికారి చేసినటువంటి వికృత చేష్టలు పోలీసు శాఖకే మచ్చ తెచ్చేలా కనిపిస్తోంది. అయితే 2019 ఆగస్టు నుంచి 2020 నవంబర్ వరకు ప్రభాకర్ బాబు అనేటువంటి ఒక డిఎస్పి స్థాయిలో పోలీస్ అధికారి తిరుమలలో విధులు నిర్వహించేవారు. అయితే ఆయన అక్కడ చేసినటువంటి వ్యవహారాలు నిజంగా ఇప్పుడు విస్తుపోయే విషయాలుగా మారినాయని చెప్పుకోవచ్చు. ప్రభాకర్ బాబు అక్కడ 15 నెలల పాటు విధులు నిర్వహించారు. అయితే ఆయనకున్నటువంటి అలవాట్లని కొండపైన నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది సిబ్బందే ఆయన పట్ల కొంత విసుక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అప్పట్లో ప్రభాకర్ బాబు నివసించేటువంటి వసతి గృహం వద్ద కోళ్లను పెంచుతున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపించింది. అయితే అప్పుడు ప్రభాకర్ బాబుకు ఉన్నటువంటి అధికారంతో ఎవరు కూడా ఆయన పైన ఎదురు చెప్పేటువంటి వారు కాదు. ఆయనతో ఉన్నటువంటి కానిస్టేబుళ్లను ఆ కోళ్లు పెంపకానికి కొంత కేర్ టేకర్గా ఆయన వాడుకున్నాడు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఏదైతే నాటుకోళ్లను ప్రభాకర్ బాబు ఉండేటువంటి నివాసాల వద్ద పెంచుతూ అదే రకంగానే వాటికి స్నానం చేయించడము, వాటికి ఎక్సర్సైజ్ చేయించడము, అదే రకంగానే వాటి సంరక్షణ మొత్తం కూడా ఆ ప్రభాకర్ బాబు కింద స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్కి అప్పచెప్పేవాడు. అయితే ఆ కానిస్టేబుల్ ఎవరైనా ఎదురు చెప్తే వాళ్ళపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని వేధించేవాడు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ప్రభాకర్ బాబు చేసినటువంటి లీలలు అన్నీ కాదు. ఆయన 15 నెలల పాటు తిరుమలలో డిఎస్పీగా పనిచేసినటువంటి అంతకాలంలో కూడా తిరుమలలో ఎవరు కూడా ఆయనకి ఎదురు చెప్పకూడదు అనేటువంటి ఒక వ్యవహార శైలిని ఆయన అక్కడ ప్రదర్శించాడు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ప్రభాకర్ బాబుకు అడ్డు చెప్పలేదు అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైనే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత చర్చ సాగుతోంది. అయితే దీనిపైన ప్రభాకర్ బాబు ఏదైతే చేసినటువంటి వ్యవహార పైన దాదాపు 7 అభియోగాలు మోపుతూ కూడా ఏదైతే రాష్ట్ర హోంశాఖ ఒక నోట్నైతే విడుదల చేసింది. ప్రభాకర్ బాబును లిఖితపూర్వకంగా ఆ 7 అభియోగాలకు సంబంధించి ఇవ్వాలని, లేకపోతే నేరుగా వచ్చి కలవాలని చెప్పి కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కూడా కోరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అదే కాకుండానే ఏదైతే ప్రభాకర్ బాబు నివసించేటువంటి వసతి గృహానికి పాలు పోసేటువంటి ఒక వ్యక్తికి సంబంధించి దాదాపు 9 నెలలుగా ఆ ఒక్క వ్యక్తికి బకాయి పడడంతో ఆ పాల వ్యక్తి ప్రభాకర్ బాబుని ప్రశ్నించారు. తమ డబ్బులు ఇవ్వాలి సార్, మేము ఏదైతే చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పి అతను ఆ ఒక్క డిఎస్పీని అడగడంతో ఒక్కసారిగా చిరెత్తినటువంటి డిఎస్పీ ఆ పాల వ్యాపారి పైన కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి. అదేం కాకుండా ఆ పాల వ్యాపారికి ఉన్నటువంటి ఒక వాహనాన్ని ఏదైతే రాంబగిచా గెస్ట్ హౌస్ వద్దకి రమ్మని చెప్పి అక్కడికి నిబంధనలకు అతిక్రమించి అతను వాహనాన్ని అక్కడికి తీసుకొచ్చాడు అంటూ దాదాపు 2,000 రూపాయలు అతనికి ఫైన్ వేసినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా కక్ష సాధింపు ధోరణితో అతను వ్యవహరించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అంతేకాకుండా ఆయన వద్ద పనిచేసేటువంటి ఒక హోంగార్డుకి సంబంధించి డ్రైవర్గా పనిచేసేటువంటి సమయంలో అతను కొంత ఎదురు చెప్పాడనేటువంటి ఒక అకారణంగా అతను ఒక రోజంతా ఆ డ్రైవర్ని ఏదైతే వాహనం తిప్పించి ఆ వాహనం పూర్తిగా హీట్ అయిన తర్వాత అది కొంతపాటు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ని తమ వైపు తిప్పుకునే విధంగా, అంటే ఆ ఒక్క అభియోగాన్ని అతని వైపు మోపి అతనిపైన కక్ష సాధింపు దూరంతో వెళ్ళే విధంగా కూడా అక్కడ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దాదాపు టీటీడీలో నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించి టీటీడీ ఉద్యోగులతో పాటు 40 మంది పైన అభియోగాలు మోపుతూ అదే రకంగానే దాంతోపాటు ఒక ఏఈఓ స్థాయి అధికారిని కూడా ఆ కేసులో ఇరికించి కక్ష సాధింపు దూరంతో వ్యవహరించినటువంటి పరిస్థితి అక్కడ ప్రభాకర్ బాబుదని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా తిరుమలలో జరిగినటువంటి నేపథ్యంలోనే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి పోలీస్ పెద్దలు కానీ ప్రభాకర్ బాబు పైన ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆయన మీద అన్ని అభియోగాలు పై అధికారులకి చేరుతున్నా కూడా వాళ్ళు నోరు మెదపలేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తోంది. సో ఈ రకంగా ప్రభాకర్ బాబుకి ఏదైతే తిరుమల నుంచి
ఏదైతే సెక్రటరేట్ వరకు ఉన్నటువంటి బలం ఎంత ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏకంగా తిరుమలలో కోళ్లను పెంచేటువంటి కార్యక్రమం పెట్టాడంటే ఇక ఆ స్థాయి అధికారి ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో మనం స్పష్టంగా అక్కడ కనిపించవచ్చు. అంతేకాకుండానే తిరుమలలో ఒక నిబంధన అనేది ఉంది. మాంసం కానీ మద్యం కానీ ఏదైతే ఈ కోళ్ల పెంపకాలు మేకల పెంపకాలు కుక్కల పెంపకాలు అనేది పూర్తిగా టీటీడీలో నిషేధం. ఒకవేళ అవి కానీ సామాన్య ప్రజలు అక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైనా పెంచితే వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసేటువంటి ప్రక్రియ తిరుమలలో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ పోలీస్ అధికారి వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి ఏకంగా ఈయనే కోళ్ల పెంపకం అక్కడ పెట్టాడంటే ఇక ఆయన అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేశాడో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రభాకర్ బాబు పైన 7 అభియోగాలు మోపుతూ ఇప్పటికే లిఖితపూర్వకంగానో లేకపోతే నేరుగా వచ్చి సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నప్పటికీ కూడా ఆయన ప్రస్తుతం ఏఎస్పీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా ఏదైనా అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ఆలోచనలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఆయనకి పై స్థాయి అధికారుల్లో లాబింగ్ సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళని మెయింటైన్ చేసేటువంటి వ్యవహారం అతనికి ఉంది కాబట్టి సో ఈ రకంగా కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉండి తిరుమలలో ఏకంగా కోళ్లనే పెంపకం చేశాడు, అదే రకంగానే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, టీటీడీ అధికారులపైన కేసులు నమోదు చేశాడు, కక్ష సాధింపు దూరంతో ఒక హోంగార్డు అదే రకంగానే ఒక పాల వ్యాపారి పైన కేసులు నమోదు చేశారు. అదే రకంగానే ఈ రకంగా చేసినటువంటి ఈ ప్రభాకర్ బాబు వ్యవహారానికి సంబంధించి అటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో, ఆయన ఇంకా విధుల్లో పెట్టబోతుందా లేకపోతే విధుల నుంచి తొలగించి విచారణ చేయబోతుందా అనే దానిపైన కూడా సందిగ్ధత నెలకొంది. అయితే తిరుమలలో కోళ్ల పెంపకం అనే విషయాలు బయటకు రాగానే ఒక్కసారిగా విస్తుపోయేటువంటి ఆశ్చర్యమైనటువంటి ఘటనలు ఇంకా ఏమైనా జరుగుంటాయా అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తాయి. దానిపైన లోతుగా దర్యాప్తు అయితే జరుగుతోంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభాకర్ రాజు పైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో, ఎటువంటి యాక్షన్ ప్లాన్ అనేది ప్రభుత్వం చేయబోతుందో వేచి చూడాల్సినటువంటి అంశంగా మారింది.